కర్కాటక రాశి వారికి 2026వ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం. ఈ సంవత్సరంలో మనకి కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కర్కాటక రాశి వారికి ముందు మనం ప్రారంభించాలన్నట్టయితే గురువు గారు 1వ తారీఖు జనవరి 1 నుంచి జూన్ 31 వరకు వ్యయస్థానమైనటువంటి మిథునంలో ఉన్నారు. అక్కడ ప్రారంభమవుతోంది ఆయన యొక్క గమనం. కాబట్టి అది ముందు వ్యయస్థానం గురించి మనం చెప్పుకోవాలి. తదుపరి జూన్ 1 తర్వాత కర్కాటక రాశిలోకి అంటే జన్మరాశిలోకి వస్తున్నారు. కాబట్టి ఆ తదుపరి అక్కడి నుంచి మళ్ళీ ఒక 2 నెలల పాటు అతిచారం వలన మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ద్వితీయ స్థానం అయినటువంటి సింహరాశిలో సంచారం చేస్తారు. కాబట్టి ఇక్కడ వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం మనకి ఏమవుతుందంటే ధన వ్యయం అవుతుంది, ధన నష్టం జరుగుతుంది, కొంతమందికి భార్య నష్టం జరుగుతుంది, అలా మనోవిచారం కలుగుతుంది, కొంతమందికి చేసిన పాపాలను బట్టి వాళ్ళు చేసినటువంటి దుష్కృత్యాలను బట్టి వాళ్ళకి కారాగార శిక్షలు పడే అవకాశం ఉంటుంది. అయితే మీకు విదేశీయానానికి కూడా గురువు ఈ కర్కాటక రాశి వారికి సహకరించే అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేసినటువంటి ఖర్చు ఏదైతే వ్యయం ఉందో ఆ వ్యయం కూడా అది మీకు మంచి పనికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి శుభగ్రహమైనటువంటి గురుగ్రహం కాబట్టి మీరు ఖర్చు పెట్టినటువంటి ధనం కూడా మంచి పనులకు ఉపయోగిస్తుంది. అది ఒకటి గమనించుకోవాలి. తదుపరి జూన్ 1వ తారీఖు నుంచి 2వ తారీఖు నుంచి మీకు 5 నెలల పాటు అంటే అక్టోబర్ వరకు మీకు జన్మంలో సంచారం. జన్మంలో కూడా గురు సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. మన ప్రవర్తనలో, మన ఆలోచనలో ఇవన్నీ కూడా దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది. కొన్ని సుఖాలు కూడా మనం దూరం అయిపోతూ ఉంటాము. ఎందుకంటే జన్మంలో కాబట్టి మనకి చతుర్థ స్థాన ఫలితాలు కొన్ని సుఖాలను ఏవైతే అనుకున్నామో అందులో ఇక్కడ అవన్నీ కూడా జన్మరాశి యొక్క ఫలితాలు అంటే జాతకంలో తీసుకోండి, గోచారంలో తీసుకోండి, అన్నిటి మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జాతకంలో ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ జన్మల్లో గురువు యోగకారక కాదు, ఈ సుఖాలన్నీ కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. తదుపరి అతిచారం వలన 2 నెలల పాటు సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ సింహరాశిలో సంచారం అనేటటువంటిది 2వ స్థానం కాబట్టి మీకు ధనానికి లోటు లేకుండా చూస్తాడు. ఇప్పటి వరకు మీకు ఏ స్థానంలో ఉండగా డబ్బు ఖర్చు పెట్టించాడు, జన్మల్లో ఉండగా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వలేదు. ఇక్కడ ద్వితీయ స్థానం అయినటువంటి సింహంలో 2 నెలల పాటు ఉంటున్నారు కాబట్టి అక్కడ మీకు ధనానికి లోటు లేకుండా చూస్తారు. మాట బాగుంటుంది, మాట తీరు, కుటుంబంలో కూడా అందరికీ కూడా చక్కటి ఉల్లాస భరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఎవరైనా ఉన్నవారు ఉంటే ఇంట్లో వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా గురువు మీకు ప్రసాదించబోతూ ఉన్నాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కర్కాటక రాశి వారికి గురువు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇకపోతే 8వ స్థానంలో రాహుగ్రహ సంచారం సంవత్సరానికి అంటే 11 నెలల 6 రోజుల పాటు మీకు అక్కడ సంచారం చేస్తున్నాడు. 8వ స్థానంలో రాహుగ్రహ సంచారం అంటే కొంతమందికి ఆయుధ తీరిపోతుంది, ఆయుస్థానం అంటారు దాన్ని, ఆయుధ తీరిపోతుంది. కొంతమందికి అంటే ఇప్పుడు ఉద్యోగం చేసేవారు ఉన్నారు, డిస్మిస్ అవ్వటమో లేకపోతే సస్పెండ్ అవ్వటమో లాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. లేదు ప్రైవేట్ ఉద్యోగాలు తీసేస్తారు, మళ్ళీ మేము చెప్తాం లేవే అప్పుడు ఉద్యోగాలు అంటాడు, ఉద్యోగాల నుంచి తెప్పించే పరిస్థితి ఉంటుంది. కొంతమందికి భార్య పీడ అంటే భార్య చనిపోవచ్చు, లేదా ఆవిడ వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ విధమైనటువంటి ఉంటాయి. అలాగే పెద్ద దుఃఖం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ధన నష్టం జరిగేటిది, పరాభవం, అవమానాలు, ఎవరితో మాట్లాడినా కలహం వస్తూ ఉంటుంది, గొడవలు అవుతూ ఉంటాయి. మీరు మంచిగా మాట్లాడినా సరే వాడికి అపార్థం చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా మొత్తం మీద 8వ స్థానం రాహు వల్ల ఈ విధమైనటువంటి దుష్పరిణామాలన్నీ ఏర్పడుతున్నాయి. అయితే లాస్ట్లో డిసెంబర్ 6వ తారీఖు నుంచి 25 రోజుల పాటు మీకు 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 26 రోజుల పాటు అక్కడ మీకు జరిగేది ఏంటంటే భార్యాభర్తల మధ్యన కొన్ని చికాకు వ్యవహారాలన్నీ నడుస్తూ ఉంటాయి. మీ ఇద్దరి మధ్యన ఒక ఏకాభిప్రాయం లేకపోవటం, ఆవిడ కోపగించుకోవటం, కొన్ని విషయాల్లో ఆవిడ బాధపడటం, కొన్ని విషయాల్లో ఆవిడ కోపగించుంటే మీరు బాధపడడం లాంటివన్నీ జరిగే అవకాశాలు మనకి 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. అక్కపోతే భాగ్యస్థానంలో శని సంచారం కూడా మంచి ఫలితములను ఇవ్వజాలదు. తండ్రి గారి విషయంలో ఆయన ఏదో బాగా అనారోగ్య పరిస్థితుల్లో గనక ఉన్నట్టయితే
అది ఆయనకి ఆరోగ్య రీత్యా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదో ఆయనకి ఏదో పూజలు గీజలు చేయిద్దాం బాగలేదు కదా ఆరోగ్యం అని అనుకోవటం, లేకపోతే మామూలుగానే ఇంట్లో ఏదో పూజ చేసుకోవాలనుకున్నా, లేదా ఏదో పెద్ద పెద్ద గుడికి వెళ్ళాలి, ఆ అమ్మవారి దర్శనం చేసుకుంటే ఆ కష్టాల నుంచి గట్టెక్కుతాము అనేటువంటి ఆలోచనలు ఉంటే అవి కూడా మనకి అనుకూలంగా మన గుడికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులన్నీ కూడా ఆ శని భగవానుడు కల్పిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఉంటుందండి మొత్తం. ఇక్కడ మీకు మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఒక 2 నెలలు మాత్రం ద్వితీయ స్థానంలో గురు యోగకారకం అవుతున్నాడు. అదే ద్వితీయ స్థానంలో మళ్ళీ కేతువు కూడా అక్కడే సంచారం చేస్తూ ఉన్నారు ద్వితీయ స్థానంలోనే. ఆ ద్వితీయ స్థానంలో కేతు సంచారం కూడా ఇప్పుడు మనం గురువు ఎలా అయితే మనకి ధనాన్ని వాటికి లోటు లేకుండా చూస్తాడు అనుకుంటున్నామో, ఈ ఇంచుమించుగా 11 నెలల 6 రోజుల పాటు ఈ కేతు మన ఇబ్బంది పెడుతూ ఉంటాడు, ధనానికి ఇబ్బంది పెడతాడు, మాట కుటుంబంలో ఆహ్లాదకర పరిస్థితులు లేకుండా ఉంటాయి. ఇక్కడ మీకు చెప్పాలి అన్నట్టయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ గురువు ఒక్క 22 నెలల పాటు మీకు అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. ఇక గురువు కానీ కేతువు కానీ శని కానీ రాహు కానీ అనుకూలత లేదు. కాబట్టి మీరు డబ్బుల విషయంలో కానీ మాట విషయంలో కానీ ప్రవర్తన విషయంలో కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు మంచి చెడ్డ ఆలోచించి చెయ్యండి. ప్రతి రూపాయి ఆచితూచి ఖర్చు పెట్టండి. ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడండి. చాలా ఎవ్వరికి మీరు హామీలు ఉండటాలు లేకపోతే ఇట్లాంటి వేటికి మీరు హామీలు ఉండడం అలాంటి పనులు మాత్రం చేయమాకండి. ఎంత ఫ్రెండ్గా అవచ్చు కాక. ఎందుకంటే మన గ్రహస్థితి వాడిని కూడా దెబ్బకొట్టి వాడు కూడా డబ్బులు తీర్చలేని పరిస్థితి వస్తే మన దగ్గర వసూలు చేస్తూ ఉంటారు, బ్యాంకు వాళ్ళు కావచ్చు, ఫైనాన్షియల్స్ కావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా, ప్రతి రూపాయి జాగ్రత్తగా, ప్రతి మాట జాగ్రత్తగా, చేసే ప్రతి పని కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి. అయితే దీని గురించి ఏదో నీకు కంగారు పెట్టేశాను, మీకు భయపెట్టేశాను అనుకోవద్దండి. మనకి జాతకం అనేది ఒకటి ఉంది, వ్యక్తిగత జాతకం. అది బాగున్నప్పుడు దీని ప్రభావం తగ్గుతుంది, అదొక కారణం. అలాగే మీరు నిత్యము నవగ్రహాలు పూజ చేసుకోవడం ఒక కారణం అయితే, ఇక్కడ మీరు ఖచ్చితంగా శనికి రాహుకి ఈ కేతువుకి చేసుకోవటం వల్ల నవగ్రహాల చుట్టూ ఒక 41 రోజులు, సంవత్సరం అంటే 365 రోజులు కదా, ఏం కంగారు లేదు. 41 రోజులు రెగ్యులర్గా, లేదా రెగ్యులర్ కాకపోవచ్చు. ఎందుకంటే మనం చేసేటటువంటి ఉద్యోగంలో కొంతమందికి షిఫ్టింగ్లు ఉండొచ్చు, కొంతమందికి రాత్రి డ్యూటీలు ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో మనం రెగ్యులర్గా 41 రోజులు చేయలేకపోయినప్పటికీ మీరు ఒక గుర్తుపెట్టుకోండి, వీలైన రోజులు తిరుగుతూ ఉండండి. అదే వీరుంటే మీరు ఎక్కడన్నా మార్క్ చేసుకోండి ఎన్ని రోజులు అయిందని కూడా. ఆ 41 రోజులు అయిన తర్వాత ఆ శనికి నువ్వుల దానం, రాహుకి మినుముల దానం 1.5 కేజీ, కేతువుకి ఉలవలు 1.5 కేజీ దానం ఒక బ్రాహ్మడికి ఇచ్చేసి అది వీటి నుంచి మనం ఈజీగా సునాయాసంగా బయటపడవచ్చు. ఇవే కాకుండా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవచ్చు. లేదా నవగ్రహ దోషాలకు అనేక రకాలు చెప్పబడ్డాయి. విష్ణు సహస్రనామం చెప్పబడ్డది. అలాగే సుందరకాండ పారాయణ కొంతమంది చెప్తారు, లలితా సహస్రనామం కొంతమంది చెప్తారు. ఇంకా చేత మీరు వీటిలో మీకు ఏది వీలైతే అది, ఏది లేదు మనం శ్లోకాలు అలాగా చదువుకుంటున్నాం కదండి, అది కూడా సరిపోతుంది. ఈ అడిషనల్గా మనం చెప్పినటువంటి దాన్ని చేయండి. దీనికోసం అంటే ఆర్థిక పరిస్థితి బాగున్నాడు ఏదైనా చేస్తాడు అనుకోండి, విత్తం కొద్దీ వైభవం, శనిసింగనాపూరి ఇల్లు అంటాడు ఒకడు, ఎక్కడికో వెళ్ళంటాడు, అక్కడున్న శనీశ్వరుడు, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలు, గుడిలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శనీశ్వరుడు, ఈయన ఒకటే, తప్పేమి లేదు. మీరు ఆ స్థానాన్ని చూడాలి, ఆ స్థలం చూడాలి అంటే వెళ్ళండి, తప్పంటలేదు నేను అదేమి. కానీ అక్కడ ఉన్న దేవుడు ఇక్కడ ఉన్న దేవుడు ఒకటే. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు ఏది మీకు అనుకూలంగా ఉంటుందో అది ఆ విధంగా చెయ్యండి. అంతేగాని అక్కడికే వెళ్తేనే శనీశ్వరుడు వదులుతాడు, ఇక్కడ ఉంటే పట్టుకునే ఉంటాడు, అలాంటివి భ్రమ పెట్టుకోవద్దండి. ఓకే. ఇందులో కనుక ఆడవారు ఎవరైనా ఉన్నట్టయితే ఈ రాహుకేతులకి ఏం చేస్తారంటే, మీకు ఈ మధ్యకాలంలో, పూర్వకాలం లేదది, ఇది తమిళ సాంప్రదాయం కూడా, అసలు తెలుగు సాంప్రదాయం కాదు అది. ఈ రాహుకాలంలో ఈ నిమ్మకాయ దొప్పలు ఉన్నాయి కదండి, రసం పిండేసినవి, వాటిని వెనక్కి తిప్పి అందులో రాహుకాలంలో గుడి దగ్గర ఎక్కడికో వెళ్ళి అక్కడ దీపాలు పెడుతున్నారు. ఇది నేను మొట్టమొదటిసారిగా తమిళనాడులో చూశాను. తర్వాత అది అలా స్ప్రెడ్ అయ్యి మన దగ్గరికి వచ్చింది. తప్పేం కాదు, దేవుడికి దీపం పెట్టడం తప్పేం కాదు, అది నిమ్మకాయ, అది మరి ఏ పద్ధతి దానివల్ల అది మన సాంప్రదాయం కాదు కాబట్టి దాని గురించి పూర్తి అవగాహన అయితే నాకు లేదు. కానీ వీలుంటే ఆడవారైతే పెట్టుకోండి, ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు అయితే. ఎందుకంటే ఈరోజు మగవారు ఎంతమంది
ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నారో, ఎంత పెద్ద ఉద్యోగం దగ్గర నుంచి ఎంత చిన్న ఉద్యోగం దాకా చేస్తున్నారో, ఆడవారు కూడా అదే పరిస్థితిలో అన్ని ఉద్యోగాలు చేస్తున్నారు, అంత కష్టపడుతున్నారు. మీకు ఏమాత్రం వీలు చిక్కినా ఇది మగవారైతే ఇంకా చెయ్యరనుకోండి. అది చేస్తే మంచిదే, ఎవరు చేసినా. దేవుడికి దీపం పెట్టడం జ్ఞానం అండి. దీపం అంటే ఏంటి? జ్ఞానము, తెలుసుకోవటం, తెలియజేయటం, మనం తెలుసుకోగలగటం, దీన్నే జ్ఞానం. దీపం అంటే అదే. దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు. అంచేత అది పెట్టడం తప్పు లేదు. ఆ విధంగా చేయండి అమ్మా. మీకు సమస్త దోషాల నుంచి బయటపడి సున్నితంగా హాయిగా జీవితం జరిగేదానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. శుభం.